హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. ఈ రోజు నేను ధూల్పేటలోని ప్రకృతి ఆర్ట్స్కి అయితే వచ్చేస్తాను. ఇక్కడ చూడడానికైతే చాలా అద్భుతమైన విగ్రహాలు ఉన్నాయన్నమాట. మొత్తం మన గణపయ్యకి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నింత వర్క్ కంప్లీట్ అయిపోయి సేల్స్కి రెడీ అయి ఉన్నాయన్నమాట. చూడడానికి కూడా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ తోటి డిఫరెంట్ లుక్స్ తోటి అండ్ డిఫరెంట్ థీమ్ తోటి అయితే విగ్రహాలు ఉన్నాయి. ఒకసారి మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే ఎంత బాగున్నాయి చూడండి. విగ్రహానికి సంబంధించిన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, స్వామివారికి సంబంధించి ధోతి అనమాట. ధోతి కూడా కట్టేశారు చూడండి. మొత్తం ఇది క్లాత్ అనమాట, లైవ్ క్లాత్ అండ్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్స్ తోటి ఉన్న దుప్పట అండ్ జ్యువెలరీ మొత్తం కుందన్ వర్క్స్. చూడడానికి ఎంత బాగుంది చూడండి విగ్రహం. సో సూపర్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేను వెళ్తా ఉంటే చూసాను అనమాట. ఆల్మోస్ట్ విగ్రహం అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది కూడా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు శివయ్య, సాక్షాత్తు శివయ్యనే ఉన్నట్టుందనమాట ఈ విగ్రహం. చూడడానికి ఎంత బాగుంది చూడండి. నందీశ్వరుని మీద మన గణపయ్య కూర్చున్నాడు. గణపయ్యకు మొత్తం మన శివయ్య లాగా జుట్టు కానివ్వండి అండ్ మొత్తం మనకు స్వామి మెడలో ఉన్న రుద్రాక్ష మాల కానివ్వండి అండ్ మొత్తం సింహం తోలుతో ఉన్న క్లాత్స్ కానివ్వండి అంతా బాగుంది చూడండి. బ్యాక్ సైడ్ నుంచి నాగుపాము అయితే వచ్చింది అండ్ 4 చేతులు ఎంత బాగుంది. మళ్ళీ చేతిలో డమరుకం పట్టుకున్నారు అండ్ కింద నుంచి చూసుకుంటే కూడా ఒక మంచి వైబ్ అయితే ఇస్తుంది ఈ విగ్రహం చూడడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ మూషిక వాహనాన్ని కూడా పెట్టారు. ఎంత బాగుంది అసలు. మొత్తం కలరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా మనకేమన్నా స్పెషల్గా కావాలంటే కూడా వీళ్ళు చేసి ఇస్తారంట. సో ఇక్కడ చూడంండి, ఇక్కడ మనకు మహారాజ్ గణపయ్య ఎంత బాగుంది చూడండి. మొత్తం అంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ఏంటంటే ఈ జ్యువెలరీ ఉంది కదా, జ్యువెలరీకి సంబంధించి మనకు ఎలా కావాలంటే అట్లా చేసి ఇస్తారు. సో నార్మల్గా పెట్టారు అంతే, కానీ మనకి ఎట్లాంటిది కావాలో ఇంకా కొంచెం కలరింగ్ చేంజ్ చేసేది ఉంటే కూడా చేంజ్ చేసి ఇస్తారు. చూడండి మహారాజా గణపయ్య ఎంత బాగా కూర్చొని ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ విగ్రహాలు ఉన్నాయి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. కిరీటం అయితే చాలా బాగుంది ఈ విగ్రహానికి అండ్ స్వామివారు కూడా రిలాక్సింగ్ పొజిషన్లో ఉన్నారనమాట. నాకైతే సూపర్ అనిపిస్తున్నాయి విగ్రహాలు. ఇక్కడ చూసుకుంటే మనకు చిన్న గణపయ్య, మొత్తం ఇంకా సంగీత వాయిద్యాలకు సంబంధించిన వాటి మధ్యలో మన గణపయ్య ఉన్నాడనమాట. మన బాలగణేశుడు. కింద చూసుకుంటే 2 డ్రమ్స్ అండ్ పైన వచ్చేసి ఊదేది అనమాట. ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇవే కాకుండా ఇంట్లో కూడా ఇంకా చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి ప్రకృతి ఆర్ట్స్ అనమాట. వీళ్ళు ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి చూడండి, లోపలికి రాగానే ఇంకా ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయో. మొత్తం కుందన్ వర్క్స్ తోటి అయితే ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో విగ్రహం చూడడానికి. మొత్తం ఇక కిరీటానికి సంబంధించి కుందన్ వర్క్స్ అనమాట. ఫస్ట్ గోల్డ్ కలర్ తోటి మొత్తం కలరింగ్ అయిపోయాక పైన నుంచి మొత్తం కుందన్కి సంబంధించి ఇక్కడ చూడండి మిడిల్లో ఇది అండ్ మంచి ఇట్లా ఫినిషింగ్ టచ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అండ్ ఈ క్లాత్ చూసుకుంటే కూడా ఎంత బాగుందో చూడండి. అండ్ జ్యువెలరీకి సంబంధించి కూడా కుందన్ పెట్టేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు సాల్వే టైప్ అనమాట ఇది కూడా. సో దీనికి కూడా చాలా రకాల వర్క్స్ అయితే చేస్తారు వీళ్ళు. అండ్ గణపయ్య చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇవే కాకుండా ఇటు సైడ్ చూడండి, మనకు మంచిగా స్వామివారు కూర్చొని ఉన్నారు. లైటింగ్ లో పెడితే ఏంటంటే మొత్తం మస్తు చాలా చెక్కున మెరుస్తాయి. మొత్తం కిరీటం సంబంధించి స్వామికి సంబంధించిన మొత్తం ఏమంటారు జ్యువెలరీ మీద మొత్తం కుందన్ వర్క్స్ అనమాట. మొత్తం హ్యాండ్ మేడ్, చేతితోటే చేస్తారు వీళ్ళు. ఎలాంటి మిషన్ అలాంటివి ఏం వాడరు. మొత్తం హ్యాండ్ వర్కే కాబట్టి ఇంట్లో మంచిగా తయారు చేస్తూ ఉన్నారు. సో చూడండి ఎంత బాగుందో. మొత్తం ఎక్కడికక్కడ ఇది ఒక్కసారి కిరీటం దగ్గరికి వస్తే ఎంత బాగుంది చూడండి. సో ఇలాంటిది కూడా చాలా మంచిగా ఉంటాయి. అసలు చూడడానికైతే నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. గణపయ్య ముందల నిలబడితేనే ఒక మంచి వైబ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఉన్న విగ్రహం పైన మొత్తం ఈ కుందన్ వర్క్స్ తోటి ఇంకా చాలా మంచి డిజైన్ అయితే వీళ్ళు మొత్తం క్రియేట్ చేస్తారు. చూడడానికి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒక్కసారి చూసుకుంటే ఆల్మోస్ట్ విగ్రహం అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. జస్ట్ మనం ధూల్పేట వెళ్ళేదారిలో రోడ్ మీదనే ఉందన్నమాట. ఇంట్లో పెట్టేసి అన్నవాళ్ళు మనకు ఇస్తున్నారు. ప్రతి ఒక్క విగ్రహంలో ఒక్కొక్క డిఫరెంట్ లుక్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఇదొక్కసారి చూడండి. అండ్ ఇంకెలాంటి కుందన్ వర్క్స్ అయితే కాలేదు, కానీ ఎంత బాగుంది చూడండి ఈ విగ్రహం కూడా. సో మనం పెద్ద సైజులో చూస్తాం, కానీ చిన్న సైజులో విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహానికి సంబంధించి. ఇక్కడ వచ్చేసి మనకు పార్వతమ్మ అండ్ మన బాలగణపయ్య అయితే ఇక్కడ ఉందన్నమాట. ఎంత బాగుంది చూడండి. పార్వతమ్మ చూడండి ఎంత బాగా లైవ్లో ఇట్లా కమ్మలు కానివ్వండి అండ్ దీనికి సంబంధించి మొత్తం ఇట్లా మనం ఎక్కడ కూడా చూడలే ఇట్లా ఫ్లవర్స్ కానివ్వండి. అండ్ కింద కూడా కొంచెం చూస్తే మనకు ఇంకా డెకరేటివ్గా అరేంజ్ చేశారు. సో ఎక్కడ కూడా చూడడం ఇక్కడనే మనకు కనబడుతుంది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ చూడండి ఇదే అనమాట. ఇవే కుందన్స్ అంతా వాడి మన గణపయ్యని అయితే వీళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మొత్తం చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. సో ఇలాంటి వాటితో మొత్తం చేతితోటే వర్క్ చేస్తారు. క్లాత్ చూసుకుంటే కూడా ఎంత బాగుంది చూడండి. మొత్తం
ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విధంగా అయితే రెడీ చేశారు. అండ్ మెడలో ఈ జ్యువెలరీ ఉంది కదా, ఆ జ్యువెలరీకి సంబంధించి కూడా మొత్తం వీళ్ళ దగ్గరనే ఉంటుంది, వీళ్ళే మంచిగా తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ విగ్రహం చూడడానికి కూడా ఎంత బాగుంది చూడండి. మొత్తం ఇంకా స్వామికి సంబంధించిన నామాలు చూడండి ఎంత బాగా పెట్టారు. అండ్ చెవుని చూసుకుంటే కూడా ఎంత బాగా చేశారు చూడండి. సో చెవుకి సంబంధించి ఇది వర్క్. అండ్ మొత్తం ఇక్కడ పంచ కూడా ఎంత బాగుంది చూడండి. ఇలా ధోతికి సంబంధించి కూడా ఎంత బాగా చేశారో క్రియేట్గా. సో ఇట్లా చాలా మంచి మంచి థీమ్స్ తోటి మంచి లుక్ని అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి మనకు చిన్న గణేశుడు చూసారా ఎంత బాగా రెడీ చేశారు. చిన్న గణేశుడు. ఈ విగ్రహం చూడడానికి కూడా మనకు మూషికాన్ని నిలబెట్టారు. వాహనం వచ్చి స్వామివారికి లడ్డు తినిపిస్తున్నారు, మోదకం. సో ఇవే కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ విగ్రహానికి సంబంధించిన వాడే ఐటమ్స్ ఇవన్నీ చూడండి. సో ఇదంతా మన స్వామికి సంబంధించి జ్యువెలరీ కానివ్వండి, సైడ్కి వాడేవి ఇవన్నీ ఇదన్నమాట. సో ఇక్కడ ఉన్న విగ్రహానికి వీళ్ళు ఇంకా కొంచెం చాలా క్రియేటివ్గా ఆలోచించి ఇంత క్రియేటివ్గా తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ లోపల చూసుకుంటే చిన్న విగ్రహాలు ఉన్నాయి చూడండి. సో అవి కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ విగ్రహాలు వచ్చేసి 5 feet నుంచి 7 feet వరకు కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి మనకు 30, 20 అలా అంటున్నారు. సో ఒక్కసారి వచ్చి మాట్లాడుకుంటే ఈ వర్క్ని బట్టి ఇంకా కొంచెం ప్రైస్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. సో ఒకటే ప్రైస్ కాకుండా మనం మాట్లాడుకుంటే ఇంకా కొంచెం తగ్గే ప్రయత్నం అయితే చేస్తారు. సో చూస్తారు కదా ఇక్కడ ధూల్పేటలో చాలా వరకు విగ్రహాలు అయితే రెడీ అయి ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి రండి, నేనైతే కాంటాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ కూడా చాలా మంచి మంచి థీమ్స్ తోటి అయితే మనకి విగ్రహాలు కనబడతా ఉన్నాయి. సో ధూల్పేటలో చాలా ప్లేసెస్లో విగ్రహానికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇక్కడ అంటున్నారు కలరింగ్ అయిపోయిన విగ్రహాలు అండ్ మొత్తం కుందన్ వర్క్స్తో ఉన్న విగ్రహాలకు సంబంధించి 5 feet విగ్రహానికి 25,000 అయితే చెప్తా ఉన్నారు. సో వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తగ్గొచ్చు. అండ్ బిజినెస్ చేసే వాళ్ళకైతే బల్క్లో కూడా వీళ్ళు పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో మన బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మహారాజా గణపయ్య ఎంత బాగా కూర్చున్నాడో చూడండి. మహారాజా గణపయ్య ఇంకా వర్క్ అయితే ఉందన్నమాట. మొత్తం ఇంకా నెయిల్స్కి నెయిల్ పాలిష్ పెట్టడము అండ్ ఇంకా కొన్ని డిజైన్లు అయితే చేయాల్సి ఉంది, అది పెండింగ్లో ఉంది. బట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలాంటి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సో ధూల్పేటలో కొన్ని ప్లేసెస్లో అయితే మొత్తానికి విగ్రహాలు అయితే రెడీ అయిపోయి మనకు మార్కెట్లో రావడానికి తయారుగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనకి ఏంటంటే ధోతి, కండువా, కుందన్ వర్క్స్తో ఉండే విగ్రహాలు అనమాట. సో 5 feet విగ్రహానికి 25,000 చెప్తా ఉన్నారు. సో మనం వచ్చి మాట్లాడుకుంటే ఏంటంటే ఇంకా తగ్గే ప్రయత్నాలు కూడా ఉంటాయి. సో చూడండి ఇక్కడ కూడా మహారాజా గణపయ్య, అక్కడ ఇక్కడ బ్యాక్ డ్రాప్ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మనకు 2 అశ్వాలను గుర్రాలను అయితే ఇచ్చిరు. సో ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. మొత్తం ఇంకా ఇదంతా క్లాతే అనమాట, స్వామివారికి కట్టున్నవన్నీ క్లాతే. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. ఓన్లీ జస్ట్ మన గణపయ్యని మాత్రమే కూర్చోబెట్టారు, ఎంత బాగుంది. 2 చెవులు, ఆ చెవులకు కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారు చూడండి. తొండం పైన కూడా ఓంకారం ఇచ్చేసి ఎంత మంచి డిజైన్. అండ్ కిరీటం చూసుకుంటే మాత్రం అద్భుతంగా చాలా బాగుంది. అండ్ పంచకు సంబంధించి అయితే ధోతి కూడా కట్టేశారు. అండ్ కింద చూసుకుంటే మనకు కాణిపాక గణపయ్యకు సంబంధించిన ఐడియల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఇంకా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం పదండి. మనం స్టార్టింగ్లో అసలు ధూల్పేటకి వచ్చినప్పుడు స్టార్టింగ్ విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు SSK ఆర్ట్స్కి అయితే వచ్చినాం. అప్పుడైతే విగ్రహాలు జస్ట్ అప్పుడే తయారు చేయడం స్టార్ట్ చేసారు. అయితే ఈ రోజుకి విగ్రహం ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. మనకు 15 feet విగ్రహం మొత్తం కంప్లీట్ అయిపోయి రెడీ ఉందన్నమాట. ఎంత బాగా రెడీ చేశారు చూడండి. SSK ఆర్ట్స్ వాళ్ళు ఎంత చక్కగా మొత్తం కుందన్ వర్క్స్ తోటి స్వామివారిని అయితే ఇట్లా అచ్చు దింపేశారు. వాళ్ళు పెట్టిన ఫ్లెక్స్లో ఏం ఫోటో అయితే ఉందో సేమ్ అలాంటివి ఇక్కడ మనకు 5 విగ్రహాలు అయితే పెద్ద పెద్దవి చాలా సూపర్ విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కసారి చూడండి ఎంత బాగా ఉందో చూడండి విగ్రహం. అసలు ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చారు. మొత్తం ఇక్కడ చూడండి ఎంత మంచి కుందన్ డిజైనింగ్ ఇచ్చారు. అండ్ జ్యువెలరీకి సంబంధించి చూడండి ఎంత బాగా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ధోతికి సంబంధించి ఎంత మంచి ధోతి ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, సైడ్ వంటి ఎలాంటి ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారనమాట. ఎంత బాగుంది. మొత్తం చెవుల దగ్గర కానివ్వండి అండ్ హ్యాండ్స్కి పొట్ట మీద మొత్తం ఉంగరాలు కానివ్వండి ఎంత మంచిగా ఉంది చూడండి. ఐస్ అండ్ బొట్టు కూడా ఎంత మంచి బొట్టు, అసలు త్రిశూలం ఆకారం అండ్ కింద ఓంకారం ఎంత బాగా ఉన్నాయంటే విగ్రహాలు చూడడానికి సూపర్ అంటే సూపర్ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని మోడల్స్ ఎంత బాగున్నాయి. సో ఏమంటారంటే చాలామంది ఏంటంటే ఇలాంటి విగ్రహం కావాలి అని ఆర్డర్ కూడా ఇచ్చి చేయించుకుంటారు.
సో ఇప్పటికీ పండుగకి ఇంకా మనకు 54 days ఉంది. అప్పుడే మొత్తం విగ్రహం రెడీ చేసి ఒక మండపంలో కూర్చోబెట్టినట్లు కనబడుతున్నాయి అన్నమాట, అంత మంచి విగ్రహం. సో ఇదొక విగ్రహం అయితే ఇక్కడ చూడండి ఇంకా ఎంత బాగా ఉందో అసలు, ఎంత సూపర్ అన్నమాట. సూపర్ అంటే సూపర్, అద్భుతంగా. ఒక్కసారి కిరీటం చూస్తే ఎంత బాగా ఉంది. ఆ కిరీటం చూడండి ఎంత మంచిగా ఉంది కిరీటం. చూడండి ఆ కిరీటం పక్కన 2 చెవులకు కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారు. అండ్ స్వామికి సంబంధించిన జ్యువెలరీ చూసుకుంటే మొత్తం స్వామివారికి 3 రకాల జ్యువెలరీ ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఒకటి, అండ్ ఇదొకటి అనమాట గజమాల, అండ్ మిడిల్ మధ్యలో ఇంకొక మాల, అండ్ అక్కడ ఒకటి చిన్న మాల ఒకటి ఇచ్చారు. అది కూడా ఎంత బాగా ఉంది చూడండి, ఎంత మంచి డిజైన్, ఎంత మంచిగా కుందన్ వర్క్స్, అసలు చూడడానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇది చూడండి తొండం మీద ఎంత మంచి వర్క్ ఉందో, అసలు నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు, ఎంత మంచి విగ్రహాలు, ఎంత బాగున్నాయి అసలు అన్నట్టు. సో ఇంకొకటి చూసుకుంటే స్వామికి సంబంధించి మన ధోతి పక్కన కూడా ఇంకొక జ్యువెలరీ ఇచ్చారు, అది కూడా ఎంత బాగుంది చూడండి. మొత్తం ఇందులో కుందన్స్ అండ్ అవంటాయి కదా చమ్కీలు అండ్ గ్లాసెస్ అండ్ ముత్యాలు అవన్నీ వాడిరు అనమాట. చూడండి ఎంత ఘనం వాడిరో. సో చాలా అంటే చాలా మంచి డిజైన్స్ తోటి మంచి లుక్ని అయితే ఇచ్చారు. అండ్ పాదాలకు సంబంధించి చూడండి ఎంత బాగుందో, పాదాల మీద కూడా మంచి కుందన్ వర్క్స్ అయితే ఇచ్చారు. స్వామికి సంబంధించిన పాదాలు ఇవి. మహారాజులా కూర్చొని ఉన్నాడు గణపయ్య. బట్ అద్భుతం అంటే అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి ఈ విగ్రహాలు చూడడానికి కూడా. సో ఒకసారి మనం వచ్చి విజిట్ చేస్తే ఏమవుతుందిలే అనుకొని వచ్చిన నేను. బట్ విగ్రహం తయారైపోవడం చూసి నేను షాక్ అయినా. అరే అప్పుడే తయారైపోవడం ఏంది, ఇంకా 54 days ఉంది కదా, జస్ట్ ఏదో అప్డేట్ ఇద్దామనేసి వచ్చినా కానీ ఇంత బాగా ఇంత చక్కగా విగ్రహాలు తయారైపోయినాయి నాకైతే ఈరోజు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. చూడండి ఇంకా స్వామికి సంబంధించిన సింహాసనం మీద అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ల ఏనుగులు అనమాట. ఏనుగు కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారు చూడండి. మొత్తం ఫినిషింగ్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్, అండ్ ఇది వచ్చి బ్రౌనిష్, ఎంత బాగుందో. ఇలాంటివి అయితే చాలా మంచి వర్క్స్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసి పెట్టారు. నాకైతే నా కళ్ళ ముందే రెడీ అయిపోయినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ విగ్రహం రెడీ చేస్తున్నప్పుడు నేను వచ్చిన ఇది ఆ రోజు చేసి ఇక్కడ పెట్టినప్పుడు నేను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఒకసారి చూసి ప్రయత్నం చేయండి మీరు. విగ్రహం ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకోవడానికి తీసుకుపోవాల్సినట్టే రెడీ చేసి పెట్టారు అనమాట. సో ఇలాంటి విగ్రహాలు ఎవరికైనా కావాలంటే వచ్చి ఇక్కడ ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గర వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. మన ముషికుని కూడా ఎంత మంచిగా డిజైన్ చేశారో. సో ఇదే కాకుండా ఇటు సైడ్ వస్తే ఇంకో అద్భుతమైన విగ్రహం ఉంది మనకు. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ విగ్రహం పైన మనకు పగిడి ఇచ్చారు, బ్యాక్ డ్రాప్ మొత్తం వేరే డిఫరెంట్ డిజైన్ అనమాట. సో ఇది కూడా ఎంత బాగా ఉంది చూడండి చూడడానికి. పొట్ట మీద చూస్తే మనకు స్వామివారి మెడలో వేసిన ఒక దండ అనమాట. పొట్ట దగ్గర చూస్తేనే ఎంత మంచి డిజైన్ ఇచ్చారు చూడండి. మొత్తం కుందన్ వర్క్స్ తోటి మొత్తం ఎంత బాగా ఉంది అసలు విగ్రహాలు. ఇక్కడైతే నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చినాయి అనమాట. పెద్ద విగ్రహం అయినా కానీ అసలు చిన్న చిన్న విగ్రహాలకు తయారు చేసినట్టు రెడీ చేసి పెట్టారు. అసలు చాలా పెద్ద వర్క్ ఇది. బట్ చాలా తొందరగానే 1 monthలోనే మొత్తం కంప్లీట్ చేసి మనకు ఇట్లా డిస్ప్లే పీసెస్గా పెట్టినారు. చాలా బాగుంది. ఇది చూసుకుంటే ఈ చేతిలో మనము స్వామికి సంబంధించి లడ్డు పెట్టడానికి అక్కడిక్కడ చేతులు మొత్తం స్వామికి సంబంధించి 6 hands ఇచ్చారు. 6 hands కూడా ఒక చేయి మనకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు, ఇంకా 3 చేతుల్లో కొన్ని ఆయుధాలు పట్టుకొని స్వామివారు ఉన్నారు. అండ్ పైన మనం కిరీటం దగ్గర చూసుకుంటే పగడి ఇచ్చారు. కిరీటానికి సంబంధించి పగడి కూడా అద్భుతంగా ఉంది. ఒక్కసారి చూస్తే కూడా ఆ డిజైన్ కూడా ఎంత బాగుందో. ఆ పగడి మీద కూడా మనకు నెమలి ఉంది, నెమలికి సంబంధించిన డిజైన్ ఇచ్చారు పైన. అండ్ చెవుల దగ్గర కూడా చాలా మంచి డిజైన్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈసారి అయితే కొంచెం చాలా మంచి విగ్రహాలు అయితే వస్తున్నాయి. సో స్వామివారికి సంబంధించిన మూషిక వాహనాన్ని కూడా రెండు వైపుల మూషిక వాహనాన్ని పెట్టారు మన మూషిక స్వామిని. సో మూషిక వాహనానికి సంబంధించి కూడా మొత్తం జ్యువెలరీ వర్క్స్ అండ్ చెవులకు కమ్మలు మొత్తం అవన్నీ ఉన్నాయన్నమాట. ఎంత బాగుందో. అండ్ ఇంకొక అద్భుతమైన విగ్రహం చూపిస్తాను మీకు. అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి, ఎంత బాగుంది చూడండి. మొత్తం బ్లూ కలర్లో డిజైన్ కూడా మొత్తం మనకు సిల్వర్, పింక్, బ్లూ అటాచ్ చేసి ఎంత బాగుంది చూడండి. సూపర్ అన్నమాట. సో మనకు పంచ చూస్తే కూడా మొత్తం పింక్ కలర్లో ఇచ్చారు. అసలు చూడడానికైతే నాకు 2 కళ్ళు సరిపోవట్లేవు, అంత బాగా పెట్టారనమాట. సో విగ్రహాలకు దిష్టి తగలకుండా కూడా మనకు ఇవైతే ప్రొవైడ్ చేశారు. ఏ విగ్రహానికి కూడా దిష్టి తగలకుండా, ఎందుకంటే చూస్తేనే అసలు దిష్టి తగిలేలానే ఉన్నాయన్నమాట విగ్రహాలు. సో ఈ కలర్కి సంబంధించి ఎంత బాగుందో చూడండి. మొత్తం తొండం మీద కానివ్వండి, హ్యాండ్స్కి 4 హ్యాండ్స్కి కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారో చూడండి. 4 హ్యాండ్కి సంబంధించి కూడా సూపర్ డిజైన్లు అయితే ఇచ్చారు. అండ్ స్వామికి సంబంధించి మెడలో ఉన్న హారాలకు కానివ్వండి, అండ్ తొండానికి సంబంధించి కూడా మంచి డిజైన్లు అయితే ప్రొవైడ్ చేశారు. కిరీటం చూసుకుంటే కూడా కిరీటం కూడా చాలా అంటే చాలా బాగుంది.
కిరీటానికి సంబంధించి కూడా చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ ఇదే కాకుండా ఇంకొక విగ్రహం ఉంది మనకు, ఆ విగ్రహం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం. అయితే ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో, అంటే వాటికన్నా కొంచెం సైడ్లో చిన్నదే విగ్రహం. సో ఎంత బాగుందో చూడండి. మొత్తం కింద వచ్చేసి రెండు వైపులా మనకు సింహాన్ని అయితే ఇచ్చారు, రెండు వైపులా సింహం. అండ్ మొత్తం ఇంకా స్వామికి సంబంధించి 4 చేతులు. సో మనకు కావాల్సింది ఏంటంటే బొజ్జ గణపయ్యనే, అద్భుతంగా ఉండే బొజ్జ గణపయ్యనే కావాలి. సో ఇక్కడ మనం అన్ని విగ్రహాలు చూసుకొని మొత్తం బొజ్జ గణపయ్యకి సంబంధించే, బట్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి మీరు మొత్తం ఫుల్గా డీటెయిల్ చూడండి ఎంత బాగుందో. ఇది చూడండి ఒకసారి. మనకు తొండానికి సంబంధించి తొండం మీద కూడా ఎంత మంచి డిజైన్ ఇచ్చారో చూడండి. సో తొండంకి సంబంధించిన ఇది. అండ్ పొట్ట మీద కూడా మనకు స్వామి మెడలో ఉండే హారాలకు సంబంధించి కూడా మంచి దండని అయితే డిజైన్ అయితే ప్రొవైడ్ చేసిరు. అండ్ ఇక్కడ మనకు స్వామివారి కాళ్ళ మీద కూడా ఒక మంచి డిజైన్ అయితే ఈ విగ్రహానికి ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే కూడా ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అయితే అసలు వేరే లెవెల్, చాలా అంటే చాలా బాగున్నాయి. 15 ఫీట్స్ విగ్రహాలు ఇవన్నీ. సో 15 ఫీట్ల విగ్రహాలు చాలా అంటే చాలా బాగా రెడీ చేసి పెట్టిరు మన కోసం. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ అనమాట మనకు ధూల్పేటలో ఎస్ఎస్కే ఆర్ట్స్. కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నాయి కదా. సో బ్యానర్ మీద ఏ విగ్రహాలు ఉన్నాయో అవే విగ్రహాలను ఇక్కడ అచ్చుదిద్ది మనకు చూపించేశారు. సో చూసారు కదా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. సో చాలామంది బుకింగ్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు స్టార్టింగ్ విగ్రహం వచ్చేసి 1,20,000 అని చెప్తా ఉన్నారు. వీటి వచ్చేసి మనకు 1,90,000, 2 లక్షల పైన ఉంటాయి ఇవన్నీ. చూసారు కదా, దీని వర్క్ని బట్టి కూడా మనకు ప్రైసెస్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు నితిన్ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళదనమాట. ఇక్కడ కూడా విగ్రహాలకు రంగులు వేయడం అవి కంప్లీట్ అయిపోయినాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో చూడండి ఎంత బాగా రెడీ చేసి పెట్టారో. సూపర్ అంటే సూపర్ అనమాట. దీనికి కూడా కలరింగ్ అయిపోయింది. సో మనకి ఇది వచ్చేసి నితిన్ సింగ్ మూర్తి కళాకారు వాళ్ళదనమాట. సో మనకు శివయ్య అవతారంలో మనం మొన్న చూసాం కదా విగ్రహానికి సంబంధించి. సో ఆ రోజు మనం చూసేసి వెళ్ళాం, కలర్ వేసినాక ఒకసారి చూద్దాం అనేసి అన్నా కదా. సో కలరింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఎక్కడికక్కడ మొత్తం కలరింగ్ కంప్లీట్ అయిపోయి కవర్ చేసేసి పెట్టేశారనమాట. సో చూడండి ఎంత పెద్ద విగ్రహం ఉందో. ఇది కూడా మనకు 15 ఫీట్ ప్లస్ ఉంటుంది, ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం కాబట్టి. సో స్వామికి సంబంధించి మొత్తం మనకు శివయ్య ఆకారంలో ఈసారి అయితే మనకు గణపయ్య దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ విగ్రహానికి సంబంధించి 1,90,000 ఉంటుందంట ప్రైజు. 1,90,000 విగ్రహం ఇది. సో చూస్తే కూడా చాలా అద్భుతంగా ఉంది విగ్రహం. అండ్ ఇలాంటివే ఇంకా విగ్రహాలకు ప్రైజ్లు అయితే ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విగ్రహం కూడా రెడీ అయిపోయి మనకు డిస్ప్లేలో పెట్టారనమాట. చూడండి ఎంత బాగా ఉంది. దీనికి కూడా మొత్తం కలరింగ్ అంతా కంప్లీట్ చేసేసి పెట్టారు. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు 10 అవతారాల్లో మన గణపయ్య మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. చూడండి తొండం మీద చూస్తే ఒక 2 అవతారాలు, అండ్ ఆ చేయి మీద, చెవు మీద మొత్తం డిఫరెంట్ అవతారాలతోటి మనకైతే ఈసారి గణపయ్య దర్శనం ఇవ్వబోతున్నాడు. ఏబీ సేమ్ ప్రైస్ 160. అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఈ గణపయ్యకు 160 అని చెప్పేసి అంటున్నారు. 1,60,000 అంటే దీని ప్రైజు. సో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ అంటే సూపర్ విగ్రహాలు అనమాట. చాలా వరకు అయితే విగ్రహాలకు సంబంధించి వీళ్ళైతే వర్క్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఏంటంటే కొంతమంది వచ్చేసి మాకు డిఫరెంట్ కలర్లో కావాలి, సేమ్ కలర్ వద్దు, కొంచెం వేరే కలరు అని చెప్పేసి అడిగే వాళ్ళకు కూడా వీళ్ళు మొత్తం విగ్రహానికి సంబంధించి కలరింగ్ వేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. సో ఇప్పటికైతే విగ్రహానికి సంబంధించి జస్ట్ కొంచెం స్కిన్ కలర్ అవి ఇవి వేసి పెట్టారనమాట. సో చూసారు కదా, ఈ విగ్రహానికి వచ్చేసి మనకు శివయ్య ఆకారంలో ఉన్న ఈ గణపయ్య ప్రైస్ వచ్చేసి మనకు 1,90,000. అండ్ ఆ విగ్రహం ప్రైస్ వచ్చేసి మనకు 1,60,000గా ఉందన్నమాట. వచ్చి మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ప్రయత్నాలు కూడా చేయొచ్చు అనమాట. సుందర్ కళాకారు దగ్గరికి వెళ్దాం. సుందర్ కళాకారు వాళ్ళ దగ్గర ఎలాంటి విగ్రహాలు రెడీ అయిపోయినాయి, అసలు ఎంత వర్క్ వచ్చింది, ఇక్కడ కూడా వర్క్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పుడు మనం. సో సేమ్ సుందర్ కళాకారు వాళ్ళ దగ్గర అయితే ఇంకా కలరింగ్ వర్క్ అయితే ఏం కాలేదు. మనం ముందు చూసినట్టే విగ్రహాలకు ఫినిషింగ్ కలర్ వేసి పెట్టారనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా ఏం రాలేదు, ఎందుకంటే చాలామంది చెప్పాను కదా వాళ్ళకి కావాల్సిన కలరింగ్ కావాలి అని తీసుకుంటారు కదా. సో దానికి సంబంధించి కొంచెం టైం అయితే తీసుకుంటారు. సో ఇంకా రంగులు వేయడం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది విగ్రహాలకు. సో ఇంకొక 1 వీక్లో వీటికి కూడా కలర్ వేయడం అదంతా కంప్లీట్ అయిపోతుంది. సో మనకు గణపయ్యని చూస్తే ఇక ఈ ఆకారంలో మనకి ఈసారి అయితే గణపయ్య దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఈ విగ్రహానికి సంబంధించి ఇక ఇలా ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ కలరింగ్ కూడా ఇచ్చారు మనకు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనకు గణపయ్యకి సంబంధించి ఫోటోలు అనమాట. ఇదే ఆకారంలో ఈసారి మనకు
గణపతి అయితే రాబోతున్నారు. సో ఇలాంటివి చాలా విగ్రహాలు అయితే రెడీ అయిపోయినాయి. వీటికి సంబంధించి ఇంకో 1 వీక్లో కలరింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో సుందర్ కళాకారు వాళ్ళ విగ్రహం అయితే ఈసారి అయితే ఇలా ఉండబోతున్నాయి. చాలా మంచి విగ్రహాలు అయితే ఈసారి ఉన్నాయన్నమాట. సో ఇవే కాకుండా మనము వీళ్ళ పక్కన ఉన్న షెడ్ కూడా వెళ్దాం. అక్కడ కూడా ఎంతవరకు వచ్చింది, అసలు ఈరోజు వచ్చింది మనం ఏంటంటే అసలు వర్క్ ఎంతవరకు వచ్చింది, ఎంత తయారు చేశారు, అసలు ప్రైజెస్ ఏమైనా ఉంటాయా అన్నట్టు కనుక్కోవడానికి వచ్చినాం. సో మనకు ఆల్మోస్ట్ కొన్ని తయారైపోయిన విగ్రహాల ప్రైజులు కూడా చెప్తా ఉన్నారు. అండ్ విగ్రహాలు కూడా తయారైపోయి ఉన్నాయన్నమాట, రెడీ చేసి పెట్టారు, రెడీ టు మూవ్, ఇంకా తీసుకువెళ్ళిపోవచ్చు అన్నట్టు. బట్ ఇంకా మనకు పండుగకి సమయం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. బట్ చాలామంది ఏంటంటే తయారు చేయించుకొని వాళ్ళే చాలా వరకు తయారు చేయించుకోవడం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంకో దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక విగ్రహం తయారైపోయి ఉందన్నమాట. ఎంత బాగుంది చూడండి. మనకు పంచముఖ సంకటహార మహాగణపతిగా ఖైరతాబాద్లో దర్శనం ఇస్తే ఇక్కడ కూడా పంచముఖాలతోటి మనకు గణపయ్య ఈసారి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇటు సైడ్ వచ్చేసి మనకు శివయ్య ఉన్నారు చూడండి, ఎంత బాగా మొత్తం 3 కళ్ళతోటి ఆ పరమశివుడు అయితే ఇక్కడ భోలా శంకరుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇటు సైడ్ వచ్చేసి మనకు అమ్మవారు అయితే ఉన్నారనమాట, పార్వతమ్మ. అండ్ పైన వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి థీమ్లో పైన ఉందన్నమాట. ఈ గణపయ్యని చూసుకుంటే మొత్తం మనకు పంచముఖాలతోటి స్వామివారు అయితే ఈసారి ఇక్కడ ఉన్నారు. పంచముఖాలతోటి గణపయ్య, ఇది కూడా మంచిగా ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. ఇదే కాకుండా ఇటు సైడ్ ఇంకో విగ్రహం ఉంది, మహారాజా విగ్రహం, ఎంత బాగా రెడీ చేశారో చూడండి. సో ధూల్పేటలో ఆల్మోస్ట్ విగ్రహానికి సంబంధించి పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అయితే ధూల్పేటలో వచ్చేసి ఎక్కడ కూడా మనకు ప్రైజ్ అనేది రివీల్ చేయట్లేరు. బట్ నేనేందంటే వీడియోలో చూసేవారు ఏంది బ్రో ప్రైజ్ చెప్తాలేవా అని చెప్పేసి కింద కామెంట్ పెడతారనేసి వాళ్ళతో తిట్లు తిని మరి అడిగి మరి మీకు ప్రైజ్ చెప్తున్నాను అనమాట. సో పంచముఖాలతో ఉన్న ఈ విగ్రహం యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు 90,000 అని చెప్పేసి అంటున్నారు. సో ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి మనకు 15 ఫీట్స్ విగ్రహం అనమాట. అవతల పక్క ఇవతల పక్క శివయ్య, పార్వతమ్మ, అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తము వెంకటేశ్వర స్వామి అండ్ పంచముఖాలతోటి గణపయ్య మహారాజులా కూర్చున్నాడు. సో దీని ప్రైస్ వచ్చేసి 90 అని చెప్పారు. సో ఇది వచ్చేసి కొంచెం చిన్నది కాబట్టి ఇది ఒక 60-70 ఉండొచ్చు. ఎంత బాగుంది, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇలాంటి విగ్రహాలు అయితే మనకు ధూల్పేటలో రెడీ అయిపోయినాయి అనమాట. వాటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఇంకో షెడ్కి వెళ్దాం, అక్కడ ఒకసారి చూద్దాం. అయితే ఇక్కడ కూడా చాలా విగ్రహాలు అయితే రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. మనం మొన్న ఇది కలరింగ్ వేయకముందు చూసినాం. సో కలరింగ్ వేసేసి మొత్తం కవర్తో కవర్ చేసేసారు అనమాట. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం కవర్ చేసేసారు. సో చూడండి ఎంత మంచి విగ్రహాలు అయితే రెడీ ఉన్నాయి మనకు మొత్తం. ఇక్కడ వచ్చేసి మనకు 4 డిస్ప్లే విగ్రహాలు అయితే పెట్టారు. ఇదొకటి అండ్ ఇదొక చాలా పెద్ద విగ్రహం అనమాట. నంది మీద స్వామివారు కూర్చున్నారు. సో ఇది శివయ్య ఆకారంలో ఉన్న విగ్రహం ఇది. అండ్ ఇది బొజ్జ గణపయ్య, మనకు మొత్తం రాక్షస తలలతోటి ఇక్కడ మొత్తం మనకు శివయ్య ఆకారంలో విగ్రహమే ఉందన్నమాట. సో వీటికి సంబంధించి మనం ఒకసారి చూస్తే తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుల్గా ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా మనకు సేమ్ శివయ్యకి సంబంధించిన విగ్రహం అనమాట. కవర్ కప్పారు. చూడండి ఎంత బాగా, ఈ విగ్రహం కూడా మొత్తం రెడీ అయిపోయింది అనమాట. మనకు సూపర్ అనమాట. ఇది వచ్చేసి మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళదనమాట. సో వీళ్ళ దగ్గర మొత్తం మనకు శివయ్య అవతారంలో ఉండే విగ్రహాలే అవైలబుల్లో ఉంటాయి. చూడండి తొండం మీద మొత్తం శివలింగానికి సంబంధించిన జ్యోతిర్లింగాలను అయితే పెట్టారు. అండ్ కడుపు మీద కూడా కపాల మాలలు అండ్ రుద్రాక్ష మాల, అండ్ చెవులో కూడా బ్రహ్మ విష్ణువు, మొత్తం బొజ్జ గణపయ్య థీమ్లో చాలా బాగుంది. ఇప్పుడు చెవులకు చూసుకుంటే మనకు ఇటు సైడ్ బ్రహ్మదేవుడు అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మనకు విష్ణు దేవుడు ఉన్నాడు అనమాట. 4 చేతులు, ఒకటి లడ్డు పెట్టే చెయ్యి, ఇంకో చేతిలో మనకు త్రిశూలం ఇచ్చారు, ఇంకో చేతిలో స్వామికి సంబంధించిన ఇంకో ఆయుధం అండ్ నాగపాము కూడా ఇచ్చారు. సో పైన వచ్చేసి కిరీటంలో త్రిశూలంతో ఒక ఇది ఉందన్నమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం పడగలిప్పిన నాగపాములతో ఉందన్నమాట. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. అండ్ యువతల సైడ్ చూసుకుంటే కూడా మనకు మళ్ళీ శివయ్యనే అనమాట. ఎంత బాగుంది చూడండి, మొత్తం మెడలు అంతా కపాల మాలలే అనమాట. సో బ్లూ కలర్ మొత్తం శివయ్య ఆకారంలో ఉండే విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అనమాట. సో ఇక్కడ కూడా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి మనకు చూడడానికి. సూపర్ అంటే సూపర్ విగ్రహాలు ఇక్కడ వీళ్ళు తయారు చేసి పెట్టారు, నాకైతే మస్తుగా నచ్చినాయి. సో ఇదంతా మనకు శివయ్య థీమ్లో మా పాప ఫైన్ ఆర్ట్స్ వాళ్ళదైతే, మా పాప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళ దగ్గర అయితే మొత్తం ఇలాంటి విగ్రహాలు మొత్తం శివయ్య థీమ్లో ఉండే విగ్రహాలు అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్. సో ఎవరైనా రావాలనుకుంటే ఒకసారి వచ్చి చూడొచ్చు. సో ఇక్కడ కూడా మంచి మంచి విగ్రహాలు అయితే రెడీ అవుతా ఉన్నాయి. సో వీటికి కూడా ఇంకా కలరేషన్ వర్క్ అయితే ఉందన్నమాట పెండింగ్, ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకొన్ని విగ్రహాలకైతే కలర్ వేయడం కూడా స్టార్ట్ చేసేసారు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడండి ఎంత మంచి విగ్రహం అయితే ఇక్కడ ఉందో చూడండి ఒక్కసారి. సూపర్ అన్నమాట. మొత్తం నాగపడగలతోటి స్వామివారి బొజ్జ గణపయ్య మొత్తం
చాలా మంచి డిజైన్ తోటి ఉందన్నమాట ఈ విగ్రహం. ఇలాంటి భారీ భారీ విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నాయి. సో ఆ నాగుపాములు కూడా చూడండి మొత్తం ఎంత బాగా ఉన్నాయో. అండ్ గణపతి చూడడానికి కూడా చాలా బాగుంది. ఎక్కువ వర్కింగ్ ఉండే విగ్రహాలు అనమాట ఇవి. ఇది వచ్చేసి మనకు పరమేష్ సింగ్ ఫైన్ ఆర్ట్స్ వాళ్ళది ఇది. సో వీళ్ళు కూడా చాలా మంచి ఆర్ట్స్ని అయితే రెడీ చేస్తూ ఉంటారు. సో స్వామివారి కిరీటం మీద చూసుకుంటే మనకు కిట్టయ్య ఉన్నారు, కృష్ణుడు. సో ఇలాంటి విగ్రహాలు అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి, సూపర్ అనమాట. సో ఇదంతా రంగులు అయినాక కూడా కలరింగ్ అయిపోయినాక కూడా ఒకసారి వచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే మనం కొన్ని విగ్రహాలకు సంబంధించి కలరింగ్ అయిపోయిన విగ్రహాలకు వాటి ప్రైస్ కూడా తెలుసుకున్నాం. సో చూశారు కదా, 90,000, 60,000, 1,20,000, 1,90,000. సో ఇలాంటి మంచి మంచి విగ్రహాలు అండ్ యూనిక్ కాన్సెప్ట్తో వచ్చిన విగ్రహాలు అయితే చూసాము. సో ఇంకా ఒక 1 వీక్ తర్వాత అయితే ఇంకా ఈ విగ్రహాలు కూడా మొత్తం ఫుల్గా రెడీ అయిపోతాయి. అప్పుడు మనం ఒక అప్డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.